హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. అంతా బతుకమ్మ బాగా ఆడుతున్నారా? మా వరంగల్లో అయితే 2 రోజుల నుంచి బతుకమ్మ హడావిడి చాలా బాగుంది. ఎంత బాగా జరుగుతుందో దానికి ముందే ఈ హడావిడి అంతా. కొన్ని ఏరియాలో తంగేడు పువ్వు దొరకదు, కానీ వరంగల్లో బ్రహ్మాండంగా దొరుకుతుంది. చాలా బాగా ఆడుకుంటారు ఇక్కడ బతుకమ్మని. మీ దగ్గర ఎలా జరుగుతుంది పండగ? బాగా చేసుకున్నారా? బతుకమ్మ బాగా ఆడారా? అలాగే అమ్మవార్లు కూడా చాలా బాగున్నారు. ఇక్కడ వరంగల్లో అయితే రెడ్డి కాలనీలో 51 ఫీట్స్ అమ్మవారిని పెట్టారు. చాలా బాగా జరుగుతున్నాయి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ముఖ్యంగా వరంగల్లో భద్రకాళి అమ్మవారికి అలంకరణలు జరుగుతున్నాయండి. ఎంత బాగున్నారో అమ్మవారు. 2 కళ్ళు సరిపోవు. పబ్లిక్ కూడా విపరీతంగా ఉన్నారు. నిన్న దుర్గాష్టమి కదా, నిన్న ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. నైట్ టైంలో దగ్గర 10:30-11 వరకు భోజనాలు కూడా పెట్టారు. అక్కడే బతుకమ్మ కూడా ఆడుతున్నారు. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది నిన్నటి రోజు. అలాగే అమ్మవారు కూడా చాలా చాలా బాగున్నారు. మార్నింగ్ టైంలో అసలు వెళ్ళలేమండి. ఈవినింగ్ టైం అయితే కాస్త కొంచెం ఫ్రీ ఉంటుంది అనుకున్నాం, కానీ విపరీతమైన పబ్లిక్ ఉన్నారు భద్రకాళి టెంపుల్లో. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. చాలా బాగుంది, అలంకరణ బాగుంది. అమ్మవారు చాలా పెద్ద మొహం కదా, ఎంత అందంగా బాగుంటారో. మీరు వీలుంటే తప్పకుండా వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇది కూడా రెడ్డి కాలనీ సరౌండింగ్లో ఉన్న అమ్మవారు. నేను అనుకోకుండా వెళ్ళాను, హారతికి ఉండమన్నారు. 51 ఫీట్స్ రెడ్డి కాలనీ అమ్మవారు. ఎంతమంది పబ్లిక్ వస్తున్నారో వెతుక్కుంటూ వెళ్ళాము ఈ ఏరియాకి. మీ దగ్గర దసరా బతుకమ్మ సంబరాలు ఎలా జరిగాయో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.